అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము యూదులకు క్షేమము. ఎస్తేరు గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ప్రతి దినం ఇలాగ మనం కలిసి ఆయన్ను స్తుతించే భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందరికీ లేని భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ చదివిన లేఖన భాగంలో యూదులకు క్షేమము, సంతోషము, ఆనందము, ఘనత కలిగాయి అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించి రాజును కలిసి తన జనుల క్షేమం కొరకు మనవి చేసినప్పుడు రాజు ఎస్తేరు యొక్క మనవిని బట్టి చట్టమును మార్చుటకు అనుమతించాడు. యూదులందరినీ సంహరించాలని చేయబడిన చట్టమునకు బదులుగా యూదులు తమ ప్రాణములను కాపాడుకొనుటకు వారికి విరోధులైన వారందరినీ సంహరించు అనే ఆ చట్టాన్ని చేయబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. 9వ వచనంలో మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము 9వ వచనంలో సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడి మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములలో ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడిను అని చెప్పేసి చూస్తుంటున్నాం. 13వ వచనంలో మనం చదువుకున్నట్లుగా అక్కడ చదివినట్లయితే మరియు ఈ తాకీదు పత్రులు వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులందరికీ పంపించవలననియు యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలని ఆజ్ఞ ఇయ్యబడెను అని చెప్పేసి చూస్తున్నాం. యూదులు తమ ప్రాణమును కాపాడుకొనుటకు వారికి విరోధులైన వారందరినీ సంహరించు అనే చట్టం చేయబడినట్లుగా చూస్తుంటున్నాం. ఈ రీతిగా చేయబడిన చట్టమును బట్టి వారికి సంతోషము కలిగింది. అయితే వారికి క్షేమము, ఆనందము, ఘనత కలుగుటకు లేఖనాల్లో అనేక కారణాలు వ్రాయబడ్డాయి. సమూయేలు మొదటి గ్రంథము మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనంలో మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అని చెప్పేసి చూస్తుంటున్నాం.
యూదుల యొక్క క్షేమము మనము గమనిస్తుంటున్నాం. యూదులు దేవుని మాటను విని ఆయన సేవించారు కాబట్టి వారికి క్షేమం కలిగింది. ప్రవక్త అయిన సమూయేలు కాలంలో ఇశ్రాయేలీయులకు ఒక హెచ్చరిక ఇవ్వబడింది. అదేమనగా వారు దేవుని మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక ఉన్న ఎడల వారికి క్షేమం కలుగుతుంది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. యూదులకు అనుకూలంగా చట్టము చేయబడుటను బట్టి మాత్రమే వారికి క్షేమం కలగలేదు. కానీ చెరలో ఉన్న యూదులు దేవుని మాటలను విని ఆయనను సేవించిన వారుగా ఉన్నారు కాబట్టి వారికి క్షేమం కలిగింది. ప్రియ సోదరి సోదరుడా, గమనించాలి. క్షేమము కలిగింది కాబట్టి ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలి, ఆనందము కలిగినట్లుగా మనం చూస్తుంటాం. రెండవదిగా గమనించినట్లయితే కీర్తనలు 97వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. 97వ కీర్తన 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో ఒకటి, యూదులు దేవుని మాటను విని ఆయనను సేవించారు కాబట్టి వారికి క్షేమం కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఒకటి. రెండు, యూదులు యథార్థంగా జీవించారు మరియు కన్నీటితో ప్రార్థించారు కాబట్టి వారికి ఆనందం కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది అని చెప్పి చూస్తున్నాం. ఈ కీర్తనలో మనం గమనించినట్లయితే నీతిమంతులకు వెలుగు, యథార్థ హృదయులకు ఆనందము విత్తబడినట్లుగా చూస్తున్నాం. 126వ కీర్తన 5వ వచనం కూడా చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటిగా 97:11లో చదివినట్లుగా యథార్థముగా ఎవరైతే జీవిస్తారో వారి కొరకు ఆనందము విత్తబడుతుంది. చెరలో ఉన్న యూదులు యథార్థంగా జీవించుట నేర్చుకున్నారు కాబట్టి దేవుడు వారికి ఆనందం అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానము అనే పంట కోస్తారు అనే వాగ్దానము లేఖనంలో ఇవ్వబడింది. ఎవరైతే కన్నీటితో విత్తుతారో సంతోష గానం అనే పంట కోస్తారు. లేఖనములో మనము చదువుతూ ఉంటున్నాం. తమకు వ్యతిరేకంగా చేయబడిన చట్టము విషయములో యూదులు కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థించారు. ఫలితంగా దేవుడు వారికి ఆనందము, సంతోషము అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ సోదరి సోదరుడా, మూడవదిగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును
దాని వలన కలుగును అని చెప్పేసి చూస్తుంటున్నాం. మూడవదిగా ఇక్కడ గమనించినట్లయితే యూదులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు కాబట్టి వారికి ఘనత కలిగింది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన వారికి ఘనత కలుగుతుంది. ఎప్పుడైతే ఆయనందు భయము కలిగి వినయము కలిగి పరిశుద్ధత కలిగి ఆయన సన్నిధిలో ఉంటామో, యథార్థమైన హృదయం కలిగి ఉంటామో, వారికి ఘనత, ఆనందము ఉంటుంది, క్షేమం ఉంటుంది, భద్రత ఉంటుంది. ఇప్పుడు ఘనతను పొందుకున్నారు అంటే ఆ తరములోని యూదులందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారని చెప్పవచ్చు. ఒకటి, యూదులకు క్షేమం. 2, యూదులకు ఆనందం. 3, యూదులకు ఘనత కలిగినట్లుగా చూస్తుంటున్నాం. యూదులకు క్షేమము, సంతోషము, ఆనందము, ఘనత కలిగాయి కాబట్టి వారు స్తుతిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. మనము కూడా ఈ ఉదయకాల వేళ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో చేరి మనముంటుండగా యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగినను మాట మనం చదువుకున్నట్లుగా దేవుడు మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు మనకు కూడా ఆనందము, సంతోషము, సమాధానము ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అందును బట్టి ఆయన మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, అద్వితీయుడవు, అతి కాంక్షణీయుడవు తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. యూదులకు క్షేమము, నైనా ఆనందము, సంతోషము, ఘనత మీరిచ్చినయే తండ్రి. నైనా ఈనాడు భూమి మీద ఉన్నటువంటి మాకు కూడా మీరు దేవా మీరిచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి, ఈ క్షేమమును బట్టి, ఈ భద్రతను బట్టి, ఈ సంతోషమును బట్టి, ఈ ఆనందమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.